హలో, నేను మీ సిఎస్ రావు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం జరిగింది. అక్కడికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. అంతేకాదు, నిజంగా శభాష్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనాలి అని కూడా అనిపించింది. కారణం ఏంటంటే, భద్రాచలం రాముల వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి తలంబ్రాలు తీసుకెళ్తే పదవి పోతుంది అనేటువంటి ఒక మూఢ నమ్మకాన్ని అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కొంతమంది తీసుకెళ్లారు. 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అందుకే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు భద్రాచలం రాముల వారికి పట్టు వస్త్రాలు కానీ తలంబ్రాలు కానీ సమర్పించరు అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగేది అప్పట్లో. ఒకానొక సందర్భంలో హిమాంష్, కేసీఆర్ గారి మనవడు, ఆయన్ని తలంబ్రాలు ఇప్పించడానికి, పట్టు వస్త్రాలు ఇప్పించడానికి పంపించారు కేసీఆర్ గారు. ఆ సందర్భంగా ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అలాగే బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్కి వెళ్తే పదవి పోతుంది అనేటువంటి సెంటిమెంట్ చాలా బలంగా అప్పట్లో క్రియేట్ అయింది. ఒకనొక సమయంలో నేను బాసర వెళ్తే అక్కడ అయ్యగారు పూజ చేసి అక్కడ ఉన్నటువంటి గుడికి సంబంధించిన కొన్ని సమస్యలు నాకు వివరించడం జరిగింది. ఇది జరిగి కూడా దాదాపు 4-5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నేను కేసీఆర్ గారిని కలవచ్చు కదా, ఆయన ఎక్కువగా పూజలు పునస్కారాలు చేస్తుంటారు, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేస్తుంటారు అని చెప్పి నేను అయ్యగారితో అంటే, అప్పట్లో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, పక్కనే ఉన్నటువంటి IIITకి వచ్చేలేరు కానీ ఇక్కడ రమ్మంటే రాలేదు, ఒకవేళ బాసరమ్మ గారి దగ్గరికి వెళ్తే పదవి పోతుంది అనేటువంటి ఒక సెంటిమెంటు ఆయనకి ఎవరో చెప్పారట, అందుకని రారు అని చెప్పి ఆయన అయ్యగారు నాకు చెప్పినటువంటి మాట. అంటే ఇలాంటి సెంటిమెంటు, ఇలాంటి మూఢనమ్మకాలు దేవుడి మీదనే పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఉన్నారంటే గత తాలూకు ఆనవాళ్ళు అవన్నీ కూడా. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు రాముల వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలని అలాగే తలంబ్రాలని తీసుకెళ్ళడం జరిగింది. దంపతులు వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలను సమర్పించారు సతీ సమేతంగా. సో అది చూసిన తర్వాత, కళ్ళారా దాన్ని తిలకించిన తర్వాత, సెంటిమెంటు అనేది, మూఢనమ్మకం అనేది ఎంత బలంగా సమాజం మీద పనిచేస్తుంది, దాన్ని పటాపంచలు చేయాలంటే ఎంత కష్టతరము అనేది కూడా ఒక రకంగా ఆలోచించి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే భారత సమాజం మూఢనమ్మకాలని ఎక్కువగా నమ్ముతుంది, అంతా కాకపోయినా ఎక్కువగా నమ్ముతుంది. ఇక్కడ మనం చెప్తూ ఉంటారనమాట, ఏంటి, శూద్రులు, తర్వాత బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఇలా చాతుర్వర్ణాలను చెప్తూ ఉంటారు. ఈ చాతుర్వర్ణాలలో ఎవరెవరు ఏంటి అని అంటే, బ్రహ్మకి తలకాయల నుంచి ఒకళ్ళు పుట్టారు, నోట్లో నుంచి ఒకళ్ళు పుట్టారు, భుజాల నుంచి ఒకళ్ళు పుట్టారు, భుజాల నుంచి కాళ్ళ కింద ఒకళ్ళు పుట్టారు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నూరిపోశారు సమాజం మీద. దీంతో అంతరాలు కూడా పెంచి పోషించారు. అవి క్రమంగా రూపాంతరం చెందుతూ పాలిటిక్స్లో ఉపయోగపడే అంశాలుగా మారిపోయాయి. ఇప్పుడు అందుకే పాలిటిక్స్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి మతాల కలహాలని, విద్వేషాలని, లేదా కులాలకు సంబంధించిన విద్వేషాలని, లేదంటే ఇలాంటి మూఢనమ్మకాలని పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ మూఢనమ్మకాలకి తెరదించుతూ రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం ఒక చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో. అయితే అట్ ద సేమ్ టైం ఆయనకి దినదినగండం నూరేళ్ళ ఆయుష్ మాదిరిగా సీఎం పదవి ఉంది అనేటువంటి ప్రచారం కూడా నడుస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల నుంచి ఈయన ఎంతో కాలం ఉన్నాడు, ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు, చీత్తే ఊడిపోయే ముక్కు, దానికి ఒక నెంబర్ గేమ్ చెప్పి ఎంతో కాలం ఈయన ముఖ్యమంత్రిగా ఉండడు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దాదాపు సంవత్సరం పైన అయింది. సంవత్సరం పైనుంచి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీల్లో చాలా వరకు అమలు పరుస్తూ ఉన్నారు. కొన్ని అమలు పరచలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా దాదాపుగా అన్నిటినీ ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నారు. దాంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే
ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు, ఆయన చెప్పినటువంటి విధంగా రుణమాఫీ చేశారు, ఆయన చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు. ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. తులం బంగారం ఇస్తున్నారు, అది మాత్రం ఇవ్వలేదు, కానీ చాలా వరకు చేసుకుంటూ వస్తున్నారు, ఇంకా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ లోపుగా రాజకీయపరమైనటువంటి కొంత డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. హైడ్రా రూపంలో ఒక డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ యూనివర్సిటీ రూపంలో ఇంకొక డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. మరోవైపు మంత్రివర్గం విస్తరణ లేదు. మంత్రివర్గ విస్తరణ చేయకపోవడానికి కారణం అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. అధిష్టానం ఎప్పుడైనా సరే రేవంత్ రెడ్డి గారిని మార్చేసే అవకాశం ఉందనేటువంటి ఇలాంటి ప్రచారాలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. వాటికి ఆజ్యం పోస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు. ఇలాంటి పరిస్థితుల్లో మూఢనమ్మకం అనేదాన్ని, సెంటిమెంట్ అనేదాన్ని క్రియేట్ చేసినటువంటి దాన్ని పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు భద్రాచలం వెళ్ళారు. భద్రాచలం వెళ్ళి ఆయన రాములవారి కళ్యాణంలో పాల్గొని అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి సన్నబియ్యానికి సంబంధించినటువంటి స్కీమ్ ప్రారంభించిన తర్వాత పేద ఇంట్లో భోజనం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఆయన పోయి భోజనం కూడా చేశారు. కేసీఆర్ గారి సెంటిమెంట్ ఎలా ఉంటుంది, ఆయన మూఢనమ్మకాలు ఎలా పెంచి పోషించారు అనేది నేను చెప్పడం కన్నా కూడా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కామెంట్లను మనం గుర్తు చేసుకోవచ్చు. 2024 ఎన్నికలకు ముందు, 2023 ఎన్నికలకు ముందు అమిత్ షా గారు అలాగే నరేంద్ర మోడీ గారు అనేక సభల్లో పాల్గొన్నారు తెలంగాణలో. 2023 అసెంబ్లీ తెలంగాణ, 2024 లోక్సభ ఎన్నికలు. ఆ సందర్భంగా తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి అనేక సభల్లో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు, తెలంగాణ సమాజం మీద మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు కేసీఆర్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆ మూఢనమ్మకాలు పెంచి పోషిస్తూ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు అని చెప్పి చెబుతూ అదే మీటింగ్లో తన కుమారుడు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాను, దానికి సహకారం అందించాలి అనేటువంటి విషయాన్ని కూడా అడిగారని చెప్పి నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా తెలంగాణ సమాజానికి అని ఆయన ఆ సందర్భంగా క్వశ్చన్ చేశారు. ఎందుకు ఇలాంటి కామెంట్లు చేశారు అని అంటే, కేసీఆర్ గారు ప్రత్యర్థి పార్టీలని బలహీనపరచడానికి ఆయన రాజశ్యామల యాగం, సహస్ర చండీ యాగాలు ఇలాంటివి చేస్తూ ఉంటారనేది చాలామంది చెప్పుకునేటువంటి మాట. దానికి తగిన విధంగా 2014 నుంచి 2018 వరకు జరిగినటువంటి తతంగం మనం చూస్తే 2014లో బొటాబొటి మెజార్టీతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేవలం 63-64 ఎమ్మెల్యేలు. ఆ ప్రభుత్వం బలంగా లేదనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ప్రత్యర్థుల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని టోటల్గా క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. దానికి కారణం ఆ రోజు చేసినటువంటి రాజశ్యామల యాగం అనేటువంటిది ఒకటి క్రియేట్ అయ్యింది. అది ప్రజల్లోకి వెళ్ళింది, బలంగా రాజకీయ నాయకుల్లోకి వెళ్ళింది. 2018 నుంచి 2023 మధ్యలో మళ్ళీ రాజశ్యామల యాగం లేదంటే సహస్ర చండీ యాగాలు ఇలాంటివన్నీ కూడా చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు అసెంబ్లీ వేదికగా. దాంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది అని చెప్పి, దానికి కారణం ఆయన చేసినటువంటి యాగ ఫలితం ఇది అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు, అలాగే రాజకీయ నాయకులు కూడా తీసుకెళ్లారు. అందుకే ప్రత్యర్థి పార్టీలు బలహీనపడ్డాయి. ఇక శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేటువంటి ఒక సెంటిమెంట్ని బలంగా తీసుకెళ్ళగలిగారు. దాన్ని నమ్మినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు కూడా చాలామంది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గెలుపు కోసం, వ్యక్తిగతమైనటువంటి రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా రాజశ్యామల యాగాలు, సహస్ర చండీ యాగాలు చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత వీటిని మూఢనమ్మకాలు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించి ఉండవచ్చు. లేదా ఆయన సెక్రటరియట్కి రాకపోవటం, సెక్రటరియట్కి వస్తే కనుక ముఖ్యమంత్రి పదవి పోతుంది అనేటువంటి సెంటిమెంటు, లేదా పాత సెక్రటరియట్ని కూల్చేసి కొత్త సెక్రటరియట్ని కట్టిన తర్వాత కొత్త సెక్రటరియట్లో కూర్చుంటే కనుక అది ముఖ్యమంత్రి పదవి పోతుందనే ఉద్దేశంతో ఆయన ప్రగతి భవన్ నుంచి దాటి రాకపోవటం, వీటిని బేస్ చేసుకుని ఆయన మూఢనమ్మకం అన్నారు. మొత్తం మీద మూఢనమ్మకాలను పెంచి పోషిస్తారు కేసీఆర్ గారు అనేది నరేంద్ర మోడీ గారే చెప్పినటువంటి మాట. దాన్నే నేను గుర్తు చేస్తున్నాను. అలాంటి మూఢనమ్మకాల్లో భద్రాచలం వెళ్తే కనుక పదవి పోతుంది అనేటువంటిది ఇంకొక మూఢనమ్మకాన్ని కూడా పెంచి పోషించారు. దాన్ని పటాపంచలు చేశారు రేవంత్ రెడ్డి గారు.
మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మనం శభాష్ అందామా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.